వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రాహుల్, రుద్రాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు మమ్మీ, నేను ఆఫీస్ లో ఫారెన్ నుంచి బిల్ గేట్స్ వస్తున్నారు. దొంగ బంగారం మన కంపెనీ పేరు మీద కొంటున్నాను. ఇప్పుడు మన కంపెనీ పేరు మీద కొన్నాననుకో, ఇంకా మన కంపెనీ దివాలా తీస్తుంది. ఆ కంపెనీ అమ్మినందుకు ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ రోడ్డు మీద పడతారు అని రాహుల్ రుద్రానితో చెప్తూ ఉంటాడు. అవునా, అరే ఏం చేస్తున్నావురా, అసలు నా తెలివితేటలన్నీ నీకొచ్చేసినీరా అని రాహుల్ ని పొగుడుతూ ఉంటుంది రుద్రాని. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే స్వప్న దూరం నుంచి వింటుంది. ఏంటి వీళ్ళు ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నారు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఆఫీస్ ని ఏం చేస్తున్నారు, అసలు ఈ ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఈ విషయాన్ని వెంటనే కావ్యతో మాట్లాడాలి. ఆ రాహుల్ కంపెనీని ముంచక ముందే ఏదో ఒకటి ఆలోచించి చెప్పాలి అని స్వప్న తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు మీ సంగతి చెప్తానుండు అని చెప్పి స్వప్న అనుకుని పక్కకు వెళ్ళిపోతుంది. ఈ రోజు మంచి డీలింగ్ ఉంది మమ్మీ, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళాలి అని రాహుల్ రుద్రానికి చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక మరో పక్క కిచెన్ లో కావ్య వంట చేసుకుంటూ ఉండగా స్వప్న వచ్చి, చూడు కావ్య, నా మొగుడున్నాడు కదా రాహుల్ కంపెనీని ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. ఫారెన్ బిల్ గేట్స్ తో మాట్లాడి దొంగ బంగారాన్ని కొనాలి అనుకుంటున్నాడు మన కంపెనీ పేరు మీద. దానికి సంబంధించిన కాగితాలు, పేపర్స్ అన్ని కూడా ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాడు. ఆఫీస్ కు వెళ్తున్నాడు. కావ్య, నువ్వే ఏదో ఒకటి చేసి కంపెనీని కాపాడాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేద్దామా అని స్వప్న కావ్యతో అంటుంది. కావ్యేమో, ఉండక్క నేను మాట్లాడతాను అని వెంటనే హాల్లోకి వెళ్తుంది. హాల్లో ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు. రాహుల్ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. కావ్య రాహుల్ ని ఆపి రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ఈ రాహుల్ దొంగ బంగారాన్ని కొనాలి అనుకుంటున్నాడు మన కంపెనీ పేరు మీద అని కావ్య చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. సుభాష్, ఇంకా ప్రకాశం, రాజ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. రుద్రాణి మాత్రం తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం దీనికి ఎలా తెలుసు? ఈ కావ్య ఇప్పుడు ఏం చేస్తుందో, ఏం తలనొప్పి తెచ్చి పెడుతుందో, నా కొడుకుని ఇరికించేసింది. నేనే ఏదో ఒకటి మాట్లాడి ఇది డైవర్ట్ చేయాలి అని తనలో తనే అనుకుంటుంది రుద్రాణి. కావ్య ఆ మాటలు వినంగానే రాహుల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు కావ్య, నేను ఇలా చేస్తున్నాననే దానికి సాక్ష్యం ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేమి చెయ్యట్లేదు. కంపెనీ పేరుని నేనెందుకు పోగొడతాను? నేనెందుకు దొంగ బంగారాన్ని కొంటాను? నాకేం అవసరం లేదు. నువ్వే ఏదో నాటకాలు ఆడుతున్నావు అని కావ్యని అరుస్తాడు రాహుల్. నేనే చేశాను అన్నదానికి సాక్ష్యం ఉందా అని రాహుల్ అడుగుతాడు. సాక్ష్యం ఉంది, నీ చేతిలోనే ఉంది అని కావ్య అంటుంది. ఇంకా స్వప్న ముందుకొచ్చి రాహుల్ చేతిలో ఉన్న ఫైల్స్ తీసుకుని ఓపెన్ చేసి రాజ్ కి చూపిస్తుంది. రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా రాజ్ ఫైల్ చూడగానే రాహుల్ చెంప పగల కొడతాడు. రుద్రాని షాక్ అవుతుంది. ఏంటి రాజ్, నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు? నేను ఊరుకోను. నేను ఇక్కడ ఉండగానే నా ముందు నా కొడుకును కొడతావా? ఇదంతా కావాలని కావ్య డ్రామా చేస్తుంది. అసలు వాడే తప్పు చేయలేదు అని రుద్రాని అంటుంది. ఇంకా రాజేమో, కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్నా ఇంకా ఏం మాట్లాడుతున్నావు అత్తా నువ్వు అని రాజు రుద్రానితో అంటాడు. ఇందిరాదేవి ఇంకా అపర్ణ ఇద్దరు కూడా రుద్రాణిని తిడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా రుద్రాణి? నీ కొడుకుని ఇంకా వెనకేసుకొస్తున్నావా? ఇంత చేస్తాడా? మీరు ఈ ఇంట్లో ఉంటున్నారన్న విశ్వాసం కూడా లేదా మీకు అని అపర్ణ తిడుతుంది రుద్రాణిని. ఇంకా సీతారామయ్య రాహుల్ దగ్గరికి వచ్చి, ఎంత పని చేశావురా, నిన్ను నమ్మి ఈ కంపెనీ బాధ్యతల్ని అప్పచెప్తే నువ్వు ఈ కంపెనీనే ముంచేద్దాం అనుకుంటావా? అసలు నేను నువ్వు ఇలా చేస్తావని ఊహించనే లేదు. చూడమ్మా రుద్రాణి, నీ మాటలు విని నీ కొడుకుని ఎండి పోస్ట్ లో కూర్చోపెట్టాను కదా, ఇది నేను చేసిన తప్పు, నేనే సరిదిద్దుకుంటాను. రాజ్ కంపెనీ బాధ్యతల్ని తప్పుకోవడానికి రాహుల్ ని కూర్చోపెట్టినందుకు నాకు సరైన గుణపాఠం చెప్పావమ్మా. చూడు రుద్రాణి, ఇప్పుడే వీడిని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. ఇష్టం లేకపోతే నువ్వు కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని సీతారామయ్య అనగానే ఇద్దరు కూడా షాక్ అవుతారు. రుద్రాణి ఇంకా రాహుల్. ఇంకా అపర్ణ ముందుకొచ్చి, ఏంటి మావయ్య గారు, ఈ సమస్య నుంచి బయటపడేది ఎలా? ఇప్పుడు మనం ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని అపర్ణ అడుగుతుంది సీతారామయ్యని. ఇంకా సీతారామయ్యేమో, ఈ సమస్యని పరిష్కరించేది సమర్థురాలైనది కావ్యనే ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తుంది. కావ్య ఆఫీస్ బాధ్యతల్ని చేపడుతుంది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా దానిలక్ష్మి వచ్చి, ఏంటి మావయ్య గారు, మొగుడు పెళ్ళాలి ఇద్దరిని ఆ కంపెనీ బాధ్యతల్ని పట్టుకోమంటున్నారు, తెలివిగా రాజుని పక్కకు తోసి ఇప్పుడు కావ్యని వెళ్ళమంటున్నారేంటి ఆఫీస్ కి అని దానిలక్ష్మి అంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? కంపెనీ ఈ పరిస్థితుల్లో ఉంది అని తెలిసినా కానీ ఇంకా నీ పంతం తగ్గలేదా? నేను మాట ఇచ్చినట్టుగానే రాజుని కంపెనీ బాధ్యతల్ని తప్పుకుంటాడు కళ్యాణ్ వచ్చే వరకు. ఈ లోపు కంపెనీ ఏమైపోతుందో అన్న ఆలోచనతో నేను కావ్యని వెళ్ళమంటున్నాను. కావ్యని కంపెనీ బాధ్యతల్ని చూసుకోమంటున్నాను. కావ్య ఒక్కతే కాదు కదా, సుభాష్, ప్రకాశం కూడా కంపెనీ బాధ్యతల్ని చూసుకుంటారు అని సీతారామయ్య అంటాడు.
ఆ మాటలకి ధాన్యలక్ష్మి మౌనంగా ఉండిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉంటారు. ఇంకా రుద్రాణి మాట్లాడుతుంది. నా కొడుకు తప్పు చేశాడని మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నారు నాన్న. మరి ఈ కావ్య చేసిందేంటి? ఈ కావ్య చాలా తెలివిగా కళ్యాణ్ కి అప్పునిచ్చి పెళ్లి చేసింది. కళ్యాణ్ ని ఇంటికి రానివ్వకుండా చేసి ఈ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని చూస్తుంది అని రుద్రాణి అంటుంది. నువ్వు ఇంకా మారవా? నువ్వు ఇంకా ఈ మాటలు ఆపవా నువ్వు అని సీతారామయ్య అంటాడు రుద్రాణిని. ఇంకా ధాన్యలక్ష్మి ఏమో ఇది వీళ్ళ ప్లాన్, ఇదే మామయ్య గారు, వీళ్ళు ఎలా అయినా ఈ ఆఫీస్ ని సొంతం చేసుకోవాలనే చూస్తున్నారు, కంపెనీ బాధ్యతలను చేపట్టాలని రాహుల్ మీద నిందలు వేస్తున్నారు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకా అపర్ణ ధాన్యలక్ష్మితో, చూడు ధాన్యలక్ష్మి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నా కొడుకు కోడల్ని ఏమైనా అంటే నేను ఊరుకోను. నీకు పొగరెక్కువయ్యి నీ కొడుకు కోడల్ని దూరం చేసుకున్నావు. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు అని చెప్పి బ్రతిమలాడాను. అయినా కానీ నీ పొగరు అనేది తగ్గలేదు. నీ ఇష్టానికి నువ్వు వదిలేశావు. మధ్యలో కావ్య తప్పేం చేసింది? మాటి మాటికి కావ్య తప్పు చేసింది అని అనద్దు. ఈసారి గనక అంటే అస్సలు ఊరుకోను అని ధాన్యలక్ష్మిని తిడుతుంది అపర్ణ. ఇక మరో పక్క అప్పు, కళ్యాణ్ చాలా బాధగా ఏం చేద్దాం ఇప్పుడు మనకి టిఫిన్ కూడా డబ్బులు లేవు కదా అప్పు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు, అప్పు, కళ్యాణ్. ఇంతలో హౌస్ ఓనర్ వచ్చి, చూడమ్మా అప్పు, నేను నిన్నే వచ్చాను నీ దగ్గరికి. నువ్వు ఇంట్లో లేవు. వరలక్ష్మి వ్రతం వాయినం ఇద్దామని వచ్చాను. సరే, నీ వాయినం నీకే ఇవ్వాలని ఇలా వచ్చాను, తీసుకోమ్మా అని బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది. సరేనా ఆంటీ అని అనంగానే ఆవిడ వెళ్లిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటప్పు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. ఏముంది, ఇదిగో మనకి టిఫిన్ రెడీ, అరటిపళ్ళు ఉన్నాయి, శనగలు ఉన్నాయి అని అప్పు కళ్యాణ్కి చెప్తుంది. కళ్యాణ్, నువ్వు చాలా మారిపోయావు అప్పు అని కళ్యాణ్ అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా కృష్ణమూర్తి, కనకం ఇద్దరు ఇంటికి వస్తారు. చూడు బాబు, ఎలా ఉన్నావు, బాగున్నావా అని పలకరిస్తూ ఉంటారు ఇద్దరు. కనకం అడగంగానే అప్పు మాత్రం చాలా ఆనందంగా ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది. కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నలుగురు. ఇంకా ఉండండమ్మా, ఇప్పుడే వస్తాను, 2 నిమిషాల్లో టిఫిన్ చేసి పెడతాను మీకు అని అప్పు కిచెన్ లోకి వెళ్తుంది. ఇంకా కళ్యాణ్ ఏమో, ఏంటిది, ఇంట్లో ఏమీ లేవు కదా, ఏం చేస్తుంది, ఏం టిఫిన్ పెడుతుంది అని తనలో తనే ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా అప్పు మాత్రం కిచెన్ లోకి వెళ్లి తాలింపు వేసి, ఇంటికల్లామి ఇచ్చిన తాంబూలంలో శనగలు తాలింపు వేసి గిన్నెలో వేసి అరటి పళ్ళు తీసుకుని వస్తుంది. అమ్మా, ఇదిగోండి టిఫిన్, తినండి అని అప్పు అంటుంది. అవి చూడగానే ఒక్కసారిగా కనకం, కృష్ణమూర్తి చాలా ఆనందిస్తారు. ఏంటమ్మా ఇది, ఏం టిఫిన్ ఇది అని అడుగుతాడు కృష్ణమూర్తి. అవి ప్రౌట్స్ నాన్న, మేమిద్దరం డైట్ లో ఉన్నాం, అందుకే డైలీ మాకు టిఫిన్ ఇదే అని అప్పు చెప్పగానే కనకం చాలా ఆనందపడుతూ, ఇలాంటివి నువ్వు ఇంట్లో ఏ రోజు చేయలేదు కదమ్మా అని కనకం అడుగుతుంది. దూరంగా ఉన్న తాంబూలం చూసి కనకం తనలో తనే అనుకుంటూ ఉంటుంది, నా కూతురు ఎంత ఎదిగిపోయింది, అసలు పెళ్లి కాక ముందు కిచెన్ లోకే వచ్చేది కాదు, అలాంటిది ఇప్పుడు పక్కన వాళ్ళు ఇచ్చిన తాంబూలంలో శనగలు ఇలా పెట్టింది మా ఇద్దరికి, మేం బాధపడకూడదనే మాకు ఇలా పెట్టింది అని కనకం, కృష్ణమూర్తి ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఆనందపడతారు కనకం, కృష్ణమూర్తి. ఇంకా నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. రాబోయే కాలంలో ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.